జై శ్రీరామ్ అండి. ఈ ముసలావిడ టెక్నిక్స్ అన్నీ నా మీదే వాడుతుంది. ఇక ఆవిడకి జనరల్గానే ఇప్పుడు చేసే రోజుకి 2-3 వీడియోలు ఎక్కడ ఇల్లు కట్టడమో ఏమో కానీ ఆ డబ్బులు కవరప్ చేసుకోవడం కోసం పాపం చాలా కష్టపడైతే పోతుంది. ఇందులో ఖర్చుకి ఇంకా ఖర్చన ఎంసీఎన్ బ్యాచ్ తోటి వాళ్ళతోటి చక్కగా కుమ్మక్కైపోయి మన ఛానల్ మీద కావాల్సినన్ని రిపోర్ట్స్ అయితే కొట్టిస్తూ ఉందన్నమాట. సో నువ్వు ఎన్ని రిపోర్ట్స్ కొట్టించినా కానీ ఇక్కడ వచ్చే నష్టమేమీ లేదు, ఉపయోగమే లేదు. నువ్వు కొట్టించుకున్నా కానీ నాకు ఒకవేళ ఈ ఛానల్ పోతే ఇంకొక ఛానల్తో అయినా ముందుకు వస్తానేమో కానీ ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేసే వాళ్ళని ఎండగట్టడం మాత్రం మానను. అది నాకు పుట్టుకతో వచ్చిన అలవాటు. తప్పు జరిగితే ఒప్పుకోను, తప్పు చేస్తే ఖండిస్తాను. సో ఆ అలవాటుని మీరు జన్మలు ఇది చేసినా కానీ నాకు మారదన్నమాట. సో ఎంతమంది చేత రిపోర్ట్స్ కొట్టిస్తావో కొట్టించు. నేనేమి నీలాగా అటు పక్కన నడిచేటప్పుడు, ముందు నడిచేటప్పుడు, వెనకాల నడిచేటప్పుడు, లేకపోతే నాకు గాంగా కారు ఉంది, ఆ కారు దగ్గరికి నడుచుకొని పోయేదాకా వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఏదో మొగుడు పెళ్ళాలు షికార్లకు పోయినట్టు, ఏదో గోవా ట్రిప్కి పోయినట్టు, లేకపోతే అసలు నిన్నగాక మొన్ననే పెళ్ళయింది, నా మొగుడితో పాటు నేను ఎలా నడుస్తున్నానో చూడండి, నేను ఒక చిన్న సైజు 0 సైజ్ తమన్నాని, నా నడక ఇంక అసలు మామూలుగా కాదు, క్యాట్ వాక్ కాదు, ర్యాట్ వాక్ కూడా నాకు నా తర్వాతనే అన్నంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఒకళ్ళకి వీడియో ఒకళ్ళకి కెమెరా ఇచ్చేసి నడుచుకుంటూ పోయే వీడియోస్, దరిద్రపొట్టు వీడియోస్ నేను తీయట్లేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటే అవతల నదిలో ఎవరన్నా దిగని, కాలువలో ఎవరైనా దిగితే ఇక వాళ్ళు స్నానం చేస్తుర్రా, లేకపోతే కాళ్ళు కడుక్కుంటుర్రా, మొహం కడుక్కుంటుర్రా, ఇంకేదైనా కడుక్కుంటుర్రా అని చెప్పేసి ఆ దరిద్రపొట్టు వీడియోస్ నేను చేయట్లే. పక్కోళ్ళ మీద పడి అటు పక్కోళ్ళు ఇటు పక్కోళ్ళు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు, వీళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు, వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి నికృష్ట వీడియోస్ నేను అసలే చెయ్యట్లే. సో నీ వీడియోస్కి నా వీడియోస్కి చాలా 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 డిఫరెన్స్ ఉంది. అయినా సరే నువ్వు చేసే తప్పులు ఎండగడుతున్నా అని నా మీద అంత కక్ష పెంచుకొని ఆ వ్యూస్ మీరు చూడండి. ఇంతకుముందు మీద ఇప్పటి మీద నా ఛానల్ రివ్యూ మీరు చెక్ చేసినట్టయితే చాలా వరకు డౌన్ అయితే అయింది. ఎందుకు డౌన్ అయ్యింది అని అంటారా? ఇగో వీళ్ళు చెప్పాను కదా, ఎంసీఎన్ బ్యాచ్ తోటి టైఅప్ అయిపోయి చక్కగా మన ఛానల్ మీద ఏదో కక్ష సాధింపు చర్య అయితే బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా జరుగుతూ ఉంది. అది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు. కొత్తగా నేనేమి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని అయితే లేదు అని నా అభిప్రాయము. ఇంకెవరికి అవసరం ఉంటుంది చెప్పండి? ముసలోళ్ళు, ముతకోళ్ళు వీళ్ళకే అవసరం ఉంటుంది, లేకపోతే ఇంకెవరికి అవసరం ఉంటుంది చెప్పండి? పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటుంటే కూడా, స్విమ్ చేసుకుంటుంటే కూడా, అది కూడా మన లైఫ్కి, మన ఛానల్కి ఒక పెద్ద కంటెంటే. ఆ కంటెంట్ని ఉపయోగించుకొని మనం ఏదైనా చేసేయాలి. సో ఎందుకంటే అంత కంటెంట్ పెట్టాల్సిన పనేంటి? మనకు ఒరిజినల్ కంటెంట్ అనేది లేదా? ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఎవరైనా సరే పక్కింటి వాళ్ళ మోటార్ హెల్ప్ తీసుకొని వాటర్ అనేది పట్టుకొని డ్రమ్ముల్లో నింపేసుకొని ఒకేసారి నీళ్ళు వస్తున్నప్పుడు డ్రమ్ముల్లో నింపేసి పెట్టేస్తారు. ఎందుకంటే వర్కర్స్ వచ్చారనుకోండి, ఆ వర్కర్స్ వాళ్ళకి వాటర్ అవసరం కదా, సిమెంటు, ఇసుక, లేకపోతే ఇలాంటివి అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, అండ్ తినేటప్పుడు కానీ ఎప్పుడైనా వాళ్ళకి వాటర్ అనేది ఇల్లు కట్టే వాళ్ళకి చాలా మ్యాండేటరీ. సో అలాంటి ఉన్నప్పుడు పక్కిళ్ళు హెల్ప్ తీసుకొని వాటర్ అనేది ఫిల్ చేసి డ్రమ్స్లో అక్కడ పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఎదురుగా కాలం ఉందిగా, మోసుకొచ్చుకోవాలి. అంత పెద్ద బకెట్ ఇచ్చి ఉన్నారు కదా, ఏదో మనం కూలీ ఇస్తున్నాం కదా అని చెప్పి మనుషులు వాళ్ళకి నరాల నొప్పులు లేస్తే మనం వెళ్ళి చాకరీ చేస్తామా? వాళ్ళు తీసుకునేదానికి వాళ్ళ చేత రెట్టింపు చాకరీ చేయించుకునేది కూడా వీడియోనే. ఎందుకండి అంత డ్రమ్ముల్లో పోసి పెడితే వాళ్ళకు కూడా ఇంత మోసే బరువు ఉండదు కదా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటరు అని ఆగుతూ ఉంటారు. అంత ఫ్రెష్ వాటర్ డ్రమ్ముల్లో పట్టుకోవడం రాదా? మోటార్ హెల్ప్ తీసుకొని చక్కగా డ్రమ్స్లో నింపి పెట్టుకుంటే వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు మ్యాన్ నీడ్ ఉన్న దగ్గర మనం ఖచ్చితంగా కొన్ని వస్తువులు తెచ్చి సమకూర్చితేనే వాళ్ళు పనుల్లోకి ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ ఇలాంటి మోతబరువులు మోపిస్తారు, వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చి తెల్లారి వర్క్ గినక
రాకపోతే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు, వాళ్ళ గురించి వీళ్ళు ఆగిపోతారు. అలా పనులు అలా ఆగిపోతూనే ఉంటాయని గింజుకోవడం దేనికి? మనం ఏ పని చేయించుకోవాలో ఆ పనే చేయించుకుంటే అందరూ సరైన సమయానికి వస్తారు, మనకు సరైన సమయానికి కట్టుబడి పూర్తవుతుంది. కానీ ఇలా వాళ్ళకి అన్ని బరువులు చెప్పి వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకొని తెల్లారి మళ్ళీ వాళ్ళని తిట్టడం, ఏదో అంటారు చూసారా, ఏదో ఇంకా సామెత నాకు గుర్తు రావట్లేదులేండి. సో అలాగా తిన్న కంచాన్నే తన్నడమా ఏదో, సో మొత్తానికి నాకు కరెక్ట్ గుర్తు రావట్లే. అలా ఉందన్నమాట పరిస్థితి. మనం తినేదాన్ని మనం తన్నేసుకోవడం అంటే ఇగో ఇదే, ఎదురుగా మళ్ళీ వీడియోస్ చెయ్యడము. అరే చిన్నపిల్లలు వాళ్ళేదో వాళ్ళ పాటికి హడావుడిగా ఎంజాయ్ చేస్తుంటే అది కూడా చూసి, ఇదిగోండి వాతావరణం, మన పల్లెటూరు వాతావరణం అంటే మనం ఉండే ఇంటికి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటేనే అది పల్లెటూరు అయిపోతుంది. ఆ పల్లెటూరు వాతావరణం అది ఎక్కడా జరగదు, ఎక్కడా జరగని వింత. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు చెయ్యలేదు, ఇంతకుముందు అసలు ఎవరు ఫాలో కాలేదు అలాంటి వింత. ఇది అసలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు మనకి సిటీ లోపల చాలామంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసి దానికి ఇంత మనీ పే చేసేయండి గంటకి ఇంత అని చెప్పి పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. పిల్లలు కూడా పోయి 1 గంట సేపు చక్కగా ఆ నీళ్ళల్లో స్విమ్ చేసుకొని ఎంజాయ్ చేసి వస్తున్నారు. అదేం కొత్తది కాదే. ఎంత తెలియని వాళ్ళకు కూడా అది చాలా చిన్న విషయం. దాన్ని పట్టుకొని నేనేదో పెద్దగా సాధించేసా, నేనేదో పెద్ద వీడియో మీకు చూపించేసా, ఇక నాలాగా ఏ క్రియేటరు ఉండరు యూట్యూబ్లో, నాలాగా ఎవరు ఉండరు అన్నంత ఓవర్ యాక్షన్ చేస్తే నాకైతే నిజంగా కోపం వస్తుందండి. ఇలాంటి వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తాయండి? ఎలా చూస్తారు జనాలు కూడా? అరే మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి కారు దాకా లేకపోతే ఇంకొక రోడ్డు దాకా నడుచుకుంటూ పోయేది కూడా వీడియో ఏంటండి? అసలు మన ఏజ్ ఏంది, మనం చెప్పాల్సిన ప్రోడక్ట్స్ ఏంది, ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఉండాలి కదండి. మాయిశ్చరైజర్స్ అంటారు, సన్స్క్రీన్ లోషన్స్ అంటారు, డైలీ యూజ్డ్ క్రీమ్స్ అంటారు, మంగుమచ్చలకి క్రీమ్స్ అంటారు, పిగ్మెంటేషన్ క్రీమ్స్ అంటారు. అసలు మంగుమచ్చలు పిగ్మెంటేషన్ ఒకటేనా? ఫస్ట్ ఆ రెండిటికి ఏమన్నా సంబంధం ఉందా? అలాంటిది అన్నిటికీ మీకు ఒకటే, అందులో తల పెట్టేయండి, అందులో మొహం చూపించండి, మీ మొహాన్ని తీసుకొని అదే ప్రోడక్ట్స్ మీకు పంపించుద్ది. ఏంది ఆటగా ఉందా మొహం అంటే? అరే ఈ రోజుల్లో చాలామంది చిన్న మేకప్ ఇప్పుడు ఫేస్కి చిన్న ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేసుకుంటేనే ఆ ప్లేస్లో పింపుల్స్, యాక్నే పింపుల్స్, లేకపోతే ఇంకా ఇలాంటి చిన్న చిన్న ర్యాషెస్, నాన్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ కాకుండా నాన్ బ్రాండెడ్ వస్తువులు ఏవైతే వాడతామో నెక్స్ట్ డేకే అది ఎఫెక్ట్ అవుతుంది స్కిన్ అనేది. అలా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, లేకపోతే పూర్తిగా బ్లాక్గా తిరిగిపోతున్నారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే కూడా మళ్ళీ మీరు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర, మీకు అంతగా కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని ఇచ్చిన ప్రోడక్ట్ వాడండి. అంతేగాని ఏది లేకుండా ఏదో దాంట్లో మన మొహం చూపించేసి వాళ్ళు పంపించిన ప్రోడక్ట్ మనం వాడితే తర్వాత మన ఫేస్ డ్యామేజ్ అయిందనుకోండి, ఎవరు దానికి పేమెంట్ చేస్తారు? ఎవరు దానికి బాధ్యులు? ఈ ముసలోళ్ళు ఏమన్నా బాధ్యులా? ఏమన్నంటే నాది ఇంకా తమన్నా సైజు గ్లామర్, నాది మిల్కీ బ్యూటీని నేను నా మొహం కందగడ్డలాగా, గెంచుగడ్డలాగా, చామగడ్డలాగా అయిపోయింది అనే డైలాగులు వచ్చేస్తాయి. ఏందో మరి ఏజ్ వచ్చిన తర్వాత రావా? చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు, పిగ్మెంటేషను, డస్ట్, మరి మన వయసు ఏమన్నా తక్కువనా? 10 ఏళ్ళ 15 ఏళ్ళ మనకేవి రాకుండా ఉండడానికి? మన ఏజ్కి తగ్గట్టు వస్తాయి, కానీ మన ఏజ్కి తగ్గ ప్రోడక్ట్స్ మనం చెప్పాలి. కానీ చిన్నపిల్లలు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏదో వాళ్ళ ప్రమోషన్ కోసం అడ్డమైన ప్రోడక్ట్స్ అన్నీ చెప్పామనుకోండి, తీసుకున్నోడికి తాట తీరిపోద్ది, గ్యారంటీగా తాట తెగిపోద్ది, మామూలుగా కాదు. అసలు ఎంత ఈజీగా చెప్పేస్తారంటే వీళ్ళే డాక్టర్స్, వీళ్ళే సైంటిస్టులు, ఆ క్రీమ్స్ని కనుక్కున్నది వీళ్ళే, లేకపోతే ఆ ఫేస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ వీళ్ళే చేస్తారన్నట్టు చెప్తారు. ఏ మనుషులరా నాయన. మళ్ళీ యువతలో ఎవరన్నా అగెనిస్ట్గా వీడియోస్ చేస్తుంటే మళ్ళీ IMCN బ్యాచ్ తోటి వాళ్ళతోటి టైఅప్ అయిపోయి చక్కగా రిపోర్ట్స్ కొట్టిచ్చేసి పక్క ఛానల్ని తొక్కేయడం బాగా తెలుసు. ఏంటంటే తొక్కితే పైకి వస్తారు కదా. యువతలు ఎదిగే ఛానల్స్ని ఒక తొక్కామనుకోండి, ఒక స్టెప్ పైకి ఎగరగలుగుతారు కదా. అలా ఎగిరిన బతుకులు అన్నమాట అవి, పక్కోళ్ళని తొక్కేయాలన్న బతుకులు అన్నమాట అవి. కానివ్వండి, మీరు ఎంత చేసినా నాకు నష్టం లేదు. నాకు ఇంకో ఛానల్ నేను తీయలేనా? నా నిజాయితీగా నేను మాట్లాడలేనా? నా నిజాయితీని అయితే మీరేం తొక్కేయలేరు కదా. డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేసి ఛానల్ మీద మీరు ఎఫెక్ట్ అయితే చూపించగలుగుతారేమో, కానీ నా మైండ్ మీద మీరేం ఎఫెక్ట్ చూపించలేరే.
తప్పులు చేస్తే నేను ఎప్పుడూ ఒప్పుకొని ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఇంకో ఛానల్ ద్వారా అయినా ఆ తప్పులు తప్పు అని చెప్పడానికి నేను ముందుకు వస్తాను, గ్యారంటీగా వస్తాను, అందులో డౌటే లేదు. సో కానివ్వండి, జనాల దగ్గరికి పోదు అంతే. నా నోటిఫికేషన్ వాళ్ళే సెర్చ్ చేస్తారు, నా ఛానల్ పేరు కొడతారు, సెర్చ్ చేస్తారు, చక్కగా వీడియో వచ్చుంటుంది, చూస్తారు. సో నన్ను ఇష్టపడే వాళ్ళైతే నన్ను వదిలేసి ఎక్కడికి పోరు కదా. నాకైతే ఆ ధైర్యం ఉంది. మీరు ఎన్ని చేస్తారో చేసుకోండి, నాకు నష్టమే లేదు. అసలు నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే అవతల వాళ్ళు కొట్టిస్తున్నారనమాట. అందుకే మనది ఎక్కువ నోటిఫికేషన్స్ మీకు రావట్లేదు, రికమెండేషన్ కూడా చూపించదనమాట. సో అలా అంత ఇదిగా ఉంటుంది కొంచెం. సో కాబట్టి మనం ఇలాంటి వాటికి ఏమీ జంకేది లేదు, భయపడేది లేదు, వెనకడుగు వేసేది అంతకంటే లేదు. సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.